హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలేకొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఆ బావి ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉందని తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే వినండి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డుగుంట అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుమారు 4500 జనాభా ఉండడంతో చాలా ఫేమస్ అయ్యింది ఆ ఊరు. చాలా కాలం వరకు చాలామందికి తెలియదు ఆ ఊర్లో కవలలు ఉన్నట్టు. ఇక్కడ ఉన్న చెట్టుకు చూసారా ఎన్ని ముడుపులు ఉన్నాయో. నిజంగా ఇదంతా ఆ అమ్మ దయ అని చెప్పచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని చెట్టుకు ముడుపు కట్టి వాటర్ తీసుకుని వెళ్ళి అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ తాగిన తర్వాత వాళ్ళు 12 బిడ్డలకు జన్మనిచ్చి మళ్ళీ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఈ ఊరు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మీకు తెలియకపోవచ్చు, చాలామంది ఈ ఊర్లో వచ్చేసి 110 మంది కవలలు ఉన్నారు. అలానే ఈ ఊరంతా ఒకప్పుడు ఇదే వాటర్ తాగుతూ బతికేవారు. అదే ఊర్లో పిల్లలు లేని వాళ్ళు కూడా చాలామంది పిల్లలకు జన్మనిచ్చారు. అండ్ ఇంకొక విషయం, చాలా ఏళ్ళ క్రితం ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక మాస్టర్ జనాభా లెక్కల కోసం అని చెప్పేసి ఆ ఊర్లో ప్రతి గడపకి వెళ్ళడంతో ఆ మాస్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి, ప్రతి వీధిలోని కవలలు కనిపిస్తున్నారు, నాకే ఇలా కనిపిస్తున్నారా, ఎవరైనా చూసారా అని చెప్పేసి ఊర్లో పెద్దవాళ్ళతో చర్చించగా ఆ ఊర్లో సుమారు 110 మంది కవలలు ఉండడం జరుగుతుంది. అండ్ అంతేకాదండి, ఈ వాటర్ ఎక్కడికైనా విదేశాలకి సప్లై కూడా చేసే అవకాశం ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 5 లీటర్లు 10 లీటర్లు వాటర్ తీసుకెళ్ళిన వాళ్ళే తప్ప ఒట్టి చేతులతో ఎవ్వరూ వెళ్ళరండి. ఇక్కడికి రోజుకి ఎంత లేదన్నా 100 మంది వస్తూ ఉంటారు. అందులో చాలామందికి ఖచ్చితంగా సంతాన యోగం కలిగింది. అమ్మ అని పిలిపించుకోవడం చాలా అదృష్టం ఉండాలి అని అనుకుంటాం కదా. మీరు అమ్మతనానికి నోచుకోలేదా? అయితే తప్పకుండా ఈ వాటర్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు 12 బిడ్డలకి జన్మనిస్తారు. అండ్ అలానే చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే కనుక చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పూర్వకాలంలో ఇదే వాటర్ ఊరంతా తాగేవారు. ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయిస్ పంప్స్ రావడం వల్ల రాను రాను వాటర్ అయితే తగ్గుతూ వస్తుంది. బట్ ఎంత తగ్గినా ఈ బావిలో ఏముందో తెలియదు కానీ మాయ. ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టే ఉంటుందని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మాకు తెలిసిన వాళ్ళకి కూడా మేము రీసెంట్గా వాటర్ అయితే పంపించాము, వాళ్ళు కూడా ఆల్రెడీ తాగుతున్నారు. అండ్ ఇది పిల్లలు లేని వాళ్ళే కాదండి, నార్మల్ వాళ్ళు కూడా వాటర్ తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది ఇలా బావిలో వాటర్ తీసుకోవడం. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కార్స్లో కూడా వచ్చి తీసుకెళ్తారు. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.